సార్, ఒక్క అవకాశం సార్, మీరు మాట్లాడుతున్నా వింటారు సార్, ప్లీజ్ సార్, ఒక్కసారి మాట్లాడండి. మరి ఇంత చేయలేదు మనం ఎప్పుడు కూడా. అటువైపు ఆడవాళ్ళకి చేయలేదు, ఇటువైపు మగవాళ్ళకి చేయలేదు. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు మేము చూడలేదు. నేను చచ్చిపోవడం తప్ప ఇంకోటి లేదు. బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుంది. ఉన్నదంతా పోయి నేను ఇంకా దానిపైన 10 లక్షలు అప్పైపోయాను సార్. ఒకసారి చేసిందని చెప్పాలా, 2 సార్లు చేసిందని చెప్పాలా, అప్పు తీరేంత వరకు చేసింది ఆ తర్వాత చేయలేదని చెప్పాలా? నేను ఎప్పుడు తాగలేదు కాబట్టి ఎలా ఉంటుందో ట్రై చేద్దామని తాగేశాను సార్. నేను నా హస్బెండ్ నేను ఇంత మోసం చేస్తున్నాను అనుకోలేదు. వాళ్ళతో పాటు వెళ్తే డబ్బులు ఇస్తున్నారు సార్. అంటే ఆ పనికా? అంటే 50 లక్షలు అప్పు ఉండుంటే కనుక 10 సార్లు వెళ్ళి ఉండేదాను కదమ్మా. తెలిసి చేసిన తప్పని చెప్పాలి, తనే చెప్తుంది. ఇక్కడ నువ్వు చేసినటువంటి దానికి శిక్ష ఏంటి మరి? లేకపోతే నేను ఉండలేను పవన్. నీతో ఉంటే నేను ఉండలేను. ఇప్పుడు ఒక లేడీ అనగానే అందరూ వచ్చేస్తారు. ఆ బాధ ఎవరు అర్థం చేసుకోరు మేడం. ఇలా జరిగింది నాది తప్పు అని చెప్పేసి ఆ రోజే అనంటే నేను ఎవరి కాల్లో పట్టుకొని తీసుకొచ్చి అప్పు కట్టేసేవాడిని కదా సార్. శీలాన్ని తాకట్టు పెట్టి అప్పు తీర్చవలసిన అవసరం లేదు అని నువ్వు అనేటటువంటి మాటలకి నా నోరు దిప్పుడు. వద్దంటే వద్దు, అసలు నీతో లైఫ్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేను, ముందుకు ఆలోచించలేకపోతున్నాను. నా మెంటల్ టెన్షన్ కి నేను ఎక్కడో ఒక దగ్గర పోతాను, అది నాకు తెలుసు. వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. ఎవిస్ హాస్పిటల్ సమర్పించు అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జయ గారు. కళ్యాణ్ గారు, ప్రశాంతి అనే ఒక అమ్మాయి మనకి మెయిల్ చేసింది. తెలిసి తెలియక చేసిన ఒక చిన్న పొరపాటు ప్రశ్నార్థకం అయిపోతుంది తన జీవితం, తన మనుగడికి. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న ఒక అమ్మాయి మనకి మెయిల్ చేసిందండి. పేరు ప్రశాంతి. ప్రశాంతి. ఎస్ డాక్టర్ గారు, ఒకసారి మరి ప్రశాంతికి కాల్ చేయమంటారా? చేయండి మేడం. ఎస్. హలో. హలో, నమస్తే అండి, ప్రశాంతి గారండి. ఏంటండి? నేను జయానండి, సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్. మేడం, థ్యాంక్ యూ మేడం, నా మెయిల్ కి రిప్లై ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. రైట్, నాతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, ఒక్కసారి మాట్లాడండి. ఓకే మేడం, మాట్లాడండి. నమస్తే ప్రశాంతి. ఎవరిదమ్మా సమస్య? ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు సార్. చెప్పలేదు సార్. అంటే నేను చేసిన తప్పు అసలు బయటకు చెప్పుకోలేనిది సార్. ఏమైందమ్మా? అంటే నాకు 4 years బ్యాక్ పెళ్లి అయింది సార్. నా హస్బెండ్ చాలా అంటే చాలా మంచివాడు సార్. సో ఆయనకు అసలు నేను తగ్గదాన్ని కాదు సార్. అసలు ఇంతకు ముందు మన కొండలో ఉండేవాళ్ళము. సో ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ మన అమీర్పేట్ సైడ్ వచ్చేసాను సార్. నేను ల్యాబ్ టెక్నీషియన్ గా వర్క్ చేశాను సార్. నా హస్బెండ్ ఏం చేశారంటే, మా విలేజ్ లో ఉన్నావు కదా, నీకు ఆ ఫీలింగ్ ఉండకూడదు, నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు హైదరాబాద్ లో ఉన్నప్పుడు నువ్వు అంతే మంచిగా అందరితో కలివిడిగా ఉండాలి, సో నేను నీకు ఆ ఫ్రీడమ్ ఇస్తాను అని చెప్పి నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు సార్. బట్ నేను దాన్ని చాలా మిస్యూజ్ చేసేసుకున్నాను సార్. మీ హస్బెండ్ ఏం చేస్తారు? తను సాఫ్ట్వేర్ సార్. పిల్లలు ఉన్నారమ్మా? లేరు మేడం, లేరు. ఇంకా మేమే టైం తీసుకుందాం అనుకున్నాం సార్. మరి ఏమ్మా అంత సవ్యంగానే ఉంది కదా, ఏంటి స్వేచ్ఛని ఇవ్వటం, దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవటం అంటే? సార్ అదే నేను ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. పర్లేదు చెప్పమ్మా, నీ వేదిక అన్ని సమస్యలకి సొల్యూషన్ చెప్తాది, ఒకసారి ధైర్యం చేసుకుని చెప్పండి అమ్మా. ఓకే సార్. అయితే ఇక్కడ హైదరాబాద్ లో ఒక ఫ్లాట్ తీసుకున్నాం సార్ మేము. నాకు చుట్టుపక్కల వాళ్ళందరూ చాలా క్లాసీగా ఉండేవారు అందరూ. అంటే గేటెడ్ కమ్యూనిటీ లాగా అమ్మా అది? అవును సార్, అలానే తీసుకున్నాము. ఓకే. నేను వాళ్ళని చూసినప్పుడు వాళ్ళేమో అందరితో ఫ్రెండ్స్ తో చాలా కలివిడిగా ఉండేవారు. బట్ నేను చూస్తేనేమో ఎప్పుడు ఇంట్లోనే ఉంటున్నా, ఓన్లీ జాబ్ కి వెళ్ళి వస్తున్నాను అని నా మనసుకి నాకు అనిపించి నేను వాళ్ళతో కొంచెం మాట్లాడడం, అంటే వాళ్ళు నచ్చేసి నాకు ఎట్లా అంటే, నేను విలేజ్ లో ఉండొచ్చాను కదా సార్. సో వాళ్ళ డ్రెస్సింగ్ కానీ, వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ కానీ, ఫ్రెండ్స్ అందరు కలివిడిగా ఉండడము, సో కిట్టి పార్టీ లాంటివి చేసుకునేవాళ్ళు సార్. సో నాకు కూడా అందులో జాయిన్ అవ్వాలి అనిపించింది. కొత్త ప్రపంచాన్ని చూసావు. రైట్.
సో అయితే ఇంకా నా హస్బెండ్ కి చెప్పాను, నేను ఇట్లా కమ్యూనిటీలో వాళ్ళతోటి నేను ఇట్లా కిట్టి పార్టీస్ కి వెళ్తానండి అన్నప్పుడు తను అన్నారు, సరే అమ్మా నీకు ఫ్రీ ఉన్నప్పుడు నువ్వు వెళ్ళు అని చెప్పేసి చెప్పారు సార్. ఓకే. ఇంకా ఆయన రెడ్ సిగ్నల్ ఇచ్చేసారు కదా అని చెప్పేసి నేనేం చేసేదాన్ని అంటే జాబ్ కూడా వెళ్ళేదాన్ని కాదు. ఆయనకేమో వెళ్తుందని చెప్పేదాన్ని, బట్ నేనేం చేశానంటే ఇంకెవ్రీడే వాళ్ళతోనే ఉండేదాన్ని సార్. నేను ఎవరు ఈ వాళ్ళు? నా అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ సార్. అందరూ పెళ్ళైనటువంటి ఆడవాళ్ళేనా? అందరూ పెళ్ళి, నాకంటే పెద్దవాళ్ళే సార్. ప్రతిరోజు ఉంటాయమ్మా కిట్టి పార్టీలు? మేడం ఒక్కొక్కరు ఇంట్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా కిట్టి పార్టీ అని చెప్పేసి ఇంకా డాన్స్లు వేసుకోవడం ఇట్లా చాలా ఉన్నాయి మేడం అందులో. కిట్టి పార్టీస్ వరకు ఓకేనమ్మా, కానీ మరీ ఉద్యోగాలు మానేసి ఎక్కడికి వెళ్లకుండా అంత ఆ స్థాయి కిట్టి పార్టీలు చేసుకుంటారా మీ కమ్యూనిటీలో? అదే సార్, నాకు ముందు తెలియలేదు సార్. ఇదే హ్యాపీనెస్ ఇదే అనుకున్నాను నేను. ఇక్కడ ఏంటంటే కిట్టి పాటలో గేమ్స్ ఆడతాం మేడం. సో అట్లా వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ ఎవరి దగ్గర తెలుసుకున్నారంటే నాకు కూడా తెలీదు, పేకాట. లేదు ఆఫ్లైన్ సార్, ఆఫ్లైన్. అట్లా ఆడదాము, దీని వల్ల మనం డబ్బులు పెట్టుకుని ఆడొచ్చు అని చెప్పారు. అయితే ఒక రోజు నాకు శాలరీ వచ్చినప్పుడు ఒక 50,000 పెట్టి నేను కూడా ఆడాను. సో ఊర్లో ఉన్నా కాబట్టి నాకు కొంచెం అంత కొంత నాలెడ్జ్ ఉంది. 50,000 ల్యాబ్ టెక్నీషియన్ శాలరీ ఎక్కడ ఉంటదిరా? సేవింగ్స్ సార్, అంటే శాలరీస్ వచ్చి నేను అవి సేవింగ్ చేసుకున్నది నా మొత్తం తీసుకెళ్లి అందులో పెట్టేశాను సార్. ఒక్కసారి పెట్టేశాను. ఉష్కాక లేదు సార్, ఫస్ట్ టైం నాకు 50,000 ఇంకా నాకే అదనంగా వచ్చాయి. తను పెట్టిన దానికి తనకు వచ్చింది మళ్ళీ రిటర్న్. అప్పుడు ఇంకా నాకు కూడా ఏమనిపించింది అంటే ఏ జాబ్ కి వెళ్ళడం ఎందుకు, ఇక్కడ ఏదన్నా ఎంటర్టైన్మెంట్ అవుతున్నాను, నాకు ఇంకా డబ్బులు కూడా వస్తున్నాయి అని నేను కూడా ఏం చేశానంటే ఎవ్రీ 2 weeks కి వెళ్ళడము. అట్లా నేను ఇందులోనే దగ్గర ఒక 4 lakhs సంపాదించేసాను సార్. మరి వాళ్ళెవరో తలబాదుకుంటారు, నీకు ప్రాబ్లం ఏంటి? నాకు ఆశ కాస్త కొంచెం ఎక్కువైపోయి నేను ఆ 4 lakhs కి 2 lakhs పెట్టడం, 3 lakhs పెట్టేసరికి ఉన్నదంతా పోయి నేను ఇంకా దానిపైన 10 లక్షలు అప్పైపోయాను సార్. నీదే పెట్టావా, మీ ఆయన కూడా పెట్టావా? నా హస్బెండ్ గోల్డ్ కూడా కొంచెం ఉంటే అది కూడా పెట్టాను, కొన్ని మా ఎంగేజ్మెంట్ రింగ్ ఉంటే అది కూడా పెట్టాను. కానీ ఇంకా నాకు సరిపోలేదు సార్, అంటే నేను అది తీర్చలేకపోయాను. ఆ తర్వాత స్టార్ట్ అయింది సార్. అంటే ఏంటంటే నా ఫ్రెండ్స్ వాళ్ళ హస్బెండ్స్ వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్స్ కూడా వచ్చేవారు సార్ అప్పుడప్పుడు. ఎలా చెప్పాలి సార్ ఇది? అయ్యో ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు? అసలు నా హస్బెండ్ నేను ఇంత మోసం చేస్తాను అనుకోలేదు సార్. 10 లక్షలు అప్పులు పాలయ్యావు, ఓకే. కాదు సార్, 10 లక్షలు అప్పై దాన్ని ఎలా తీసుకోవాలో తెలియక అందులో ఉన్న ఒక అక్క నాతో చెప్పారు. సో మనం ఇలా ఒక దగ్గరికి వెళ్దాము, వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళే నీకు హెల్ప్ చేస్తారు అని చెప్పినప్పుడు అక్కతో పాటు నేను బయటికి వెళ్ళాను సార్. ఓ మై గాడ్. ఇప్పుడు అక్క ఉండి ఒక 4 రైతులు కల్పించారు. వాళ్ళు నాతో మాట్లాడారు, మంచిగానే మాట్లాడారు. కానీ సో వాళ్ళు తాగుతున్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే తాగు బాగుంటది అని చెప్పేసి నాకు కూడా డ్రింక్ ఇచ్చారు. నేను ఎప్పుడు తాగలేదు కాబట్టి ఎలా ఉంటుందో ట్రై చేద్దామని తాగేసాను సార్ నేను కూడా. సో అలా తాగేసిన తర్వాత నాకు తెలిసే చేశాను సార్. వాళ్ళతో పాటు వెళ్తే డబ్బులు ఇస్తున్నారు సార్. అంటే ఆ పనికా స్పృహండే చేసావు, ఏం తాగిన మత్తులో అయితే ఏం చేయలేదు నువ్వు? లేదు సార్, నేను స్పృహండే చేశాను. సో తాగకుండా ఉన్నప్పుడు వాళ్ళు ఈ ఆఫర్ ఇచ్చి ఉంటే కనుక నువ్వు ఇలా రా మాతో పాటు అంటే కూడా వెళ్ళుండేదానివి. అవును సార్, వాళ్ళతో పాటు 1-2 సార్లు వెళ్ళాను సార్ నేను. వెళ్ళిన తర్వాత నా అప్పు అంతా అయిపోయింది, అంతా క్లియర్ అయిపోయింది సార్. ఇంకా తర్వాత ఇంకా నేను కిట్టి పార్టీస్ కూడా వెళ్ళడం మానేశాను. అంటే 50 లక్షలు అప్పు ఉండుంటే కనుక 10 సార్లు వెళ్ళుండేదాను కదమ్మా. వెళ్ళుండేదాన్నేమో సార్. అయినా కానీ ఒకసారి వెళ్తేనేంటి, 100 సార్లు వెళ్తేనేంటి, తప్పే. అట్లీస్ట్ నువ్వు నిజాయితీగా ఒప్పుకున్నావు, తాగిన మత్తులో కాదు సార్ స్పృహ ఉండే చేశానని చెప్పి ఒప్పుకున్నావు. ఎనీవే ఇప్పుడైతే సార్ ఒక 6 months బ్యాక్ ఇది జరిగింది సార్. ఇంకా వాళ్ళతో కూడా నేను ఏం కాంటాక్ట్ లో లేను. నీ భర్త బంగారం కాదమ్మా దేవుడు. అంటే ఏ స్థాయి స్వేచ్ఛనిచ్చాడు,
ఏ స్థాయి లిబర్టీ ఇచ్చాడు అసలు? అంత స్వేచ్ఛ ఇచ్చేటటువంటి భర్తలు ఉంటే మీరు ఎక్కడికి ఎదిగిపోవచ్చమ్మా? అసలు నువ్వు ఎదగలేదు, దిగజారిపోయావు కదా భయంకరంగా. అవును సార్. సో అప్పు తీరిపోయిన తర్వాత నీకు కనువిప్పు వచ్చిందమ్మా? జరిగి 6 months అవుతుంది సార్. ఒక ఫైన్ డే నేను ఒక స్టేటస్ పెట్టాను సార్. అంటే నేను నా హస్బెండ్ బయటకు వెళ్ళి వచ్చినప్పుడు నేను ఒక స్టేటస్ పెట్టాను. సో ఆ స్టేటస్ అతను చూసి ఆయన నా ఫొటోస్ అవన్నీ నాకు పంపించి నువ్వు మళ్ళీ ఒకసారి నా దగ్గరికి రా అని పెట్టాడు సార్. ఎవరు ఆ పాతోడే? అవును సార్. ఈ మధ్యన? అవును సార్. ఒక 10 days బ్యాక్ పెట్టినప్పుడు ఆ రోజు నా హస్బెండ్ ఇంకా వెళ్ళలేదు ఆఫీస్ కి. సో నేను స్నానంకి వెళ్ళినప్పుడు తను నా ఫోన్ చూసాను. అయ్యో అయిపోయి. సార్ యాక్చువల్ గా నేనేం చేశానంటే బ్లాక్ చేయాల్సింది నంబర్స్, బట్ నేను అలానే వదిలేసేసరికి తన పిక్స్ చూసి మరి ఏమనుకున్నాడో తెలీదు. నువ్వు నాకు కావాలి మళ్ళీ ఒకసారి రా నాకు అనేసి ఫొటోస్ అన్ని పెట్టి నన్ను బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు సార్. పలానా అమ్మాయి ఈ రేటుకి అవైలబుల్, తప్పుగా అనుకోకమ్మా, పలానా అమ్మాయి ఈ రేటుకి అవైలబుల్ రా అని చెప్పి ఒక ఎదవెళ్ళి ఎంతమందికి ప్రచారం చేశాడో ఏం తెలుసు? నీ నెంబర్ ఎంతమంది దగ్గర ఉందో? మీ భర్త చూశాడు, తర్వాత ఏమైందమ్మా? ఆయన చూసి చాలా నన్ను ఏమనలేదు సార్. నాకు అదే చాలా పెయిన్ఫుల్ గా ఉంది సార్. కనీసం నాతో ఒక మాట కూడా మాట్లాడలేదు. తర్వాత ఒక 2 days తర్వాత ఇంక నువ్వు నాకు వద్దు, నువ్వు వెళ్ళిపో అని చెప్పారు. నార్మల్ గా అయితే ఎవరైనా పేరెంట్స్ తెలిసి నీ అమ్మాయి ఇలా చేసిందని చెప్తారు, బట్ నా హస్బెండ్ ఎవరికి చెప్పలేదు సార్. నువ్వు వెళ్ళిపో అమ్మా, నాకు వద్దు నువ్వు అని చెప్పేసి తను అంటున్నప్పుడు నేను తీసుకోలేకపోతున్నాను సార్. నా వల్ల ఇదంతా అయింది, బట్ నా హస్బెండ్ నాకు కావాలి సార్. ఎలాగమ్మా కావాలి అంటే ఇప్పుడు మేమేమని చెప్పాలి మీ భర్తకి? ఏం చెప్తే కనుక ఏ మగాడు క్షమిస్తాడు? కిట్టి పార్టీలకి వెళ్ళి ఇంటికి సంపాదన తెప్పించాలనేటటువంటి ప్రయత్నంలో అప్పులు పాలైనటువంటి భార్య ఈరోజు ఆ అప్పులు తీర్చేటటువంటి ప్రయత్నంలో తెలిసి తెలియకుండా కళ్ళు మూసుకుని చేసినటువంటి తప్పు అని చెప్పాలా? ఒకసారి చేసిందని చెప్పాలా? 2 సార్లు చేసిందని చెప్పాలా? అప్పు తీరేంత వరకు చేసింది, ఆ తర్వాత చేయలేదని చెప్పాలా? తెలియక కాదు, తెలిసి చేసిన తప్పని చెప్పాలి. తనే చెప్తోంది. ఇప్పుడు పెయిన్ వచ్చింది కాబట్టి ఏడుస్తున్నావు. మేడం ప్లీజ్. అమ్మా ఏదో ఒకటి చేసి కాదమ్మా, అన్ని సమస్యలకి పరిష్కారం ఉంటుంది ఈ వేదిక అని చెప్పాం. కానీ మరీ ఇంత జటిలమైనటువంటిది తెలిసి తప్పు మీద తప్పులు చేసేసి నువ్వు తప్పు అనే పరిధిలోంచి నేరం అనే పరిధిలోకి వెళ్ళిపోవు. తనతో మాట్లాడి విషయం చెప్దామని చాలా ట్రై చేశాను, కానీ నా వల్ల కాలేదు సార్. అమ్మ ఇప్పుడు ఎలా దొరికేవు అనేది ఇక్కడ సమస్య కాదు. నువ్వు నీ అంతు నువ్వు వెళ్ళి చెప్పుంటే కనుక ఈ వేడు కొద్దిగా తగ్గి ఉండేదేమో, కానీ వాస్తవాలను అయితే కనుక తిరిగి రాయలేం కదా. అసలు ఇంత లోతుగా ఒక తెలివైనటువంటి ఆడపిల్ల ఒక ల్యాబ్ టెక్నీషియన్ జాబ్ చేసి ఎందుకు ఇన్ని తప్పులు? ఇందాక నేను మాట్లాడినటువంటి మాటే మళ్ళీ అంట. అప్పు 50 లక్షలు అయితే కనుక ఇప్పటికి కూడా నువ్వు మాకు ఫోన్ చేసి ఉంటావు కదా. ఎక్కడో మొదట్లోనే ఆదిలోనే నువ్వు ఆగిపోయి ఏమండి తెలుసో తెలియక ఇందులో దిగే నీ ఊబిలో 1-2 లక్షలు అప్పు అయ్యింది, మీరు పెద్ద మనసు చేసుకుని తీర్చండి, బుద్ధి గడ్డి తిని ఈ తప్పు ఎప్పటికీ చేయను అనేటటువంటి మాట అంటే కనుక అంత దేవుడి లాంటి భర్త నిన్ను క్షమించడా? నీ అప్పు తీర్చుండేవాడు కదా? ఇంత ఏదో పని చేయవలసినంత అవసరం ఉందా? నే మెంటలమ్మ నీకు. తిడితే తిట్టేవాడు, పోనీ ఎందుకు ఇంత తప్పు చేసావని తిడితే తిట్టేవాడు. కానీ ఇలాగా మరి ఇలానా? ఏమోనమ్మా. పక్క నుంచి బంగారం అంటున్నావు, దేవుడు అంటున్నావు, ఇటువంటి మగాడు ఎక్కడ దొరకడంటున్నావు. ఇప్పుడు ఆ బంగారం లాంటి మగాడికి ఇప్పుడు ఫోన్ చేయవలసినటువంటి వ్యక్తి ఎవరు? నువ్వు కాదు. అతను ఫోన్ చేసి ఒక బాధితుడిగా మా ఫోన్ చేసి ఇంత నమ్మినటువంటి నా భార్య ఇలా చేసింది సార్, నేను ఏం చేయను అని అతను ఫోన్ చేయాలి. నువ్వు ఫోన్ చేయటువంటి అతను జీర్ణించుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో? అదే ప్రేమ నువ్వు పొందగలవా? అదే స్వేచ్ఛను నువ్వు పొందగలవా? లేదు సార్, ప్లీజ్ సార్. నేను మిమ్మల్ని చూసి మీరు కలుపుతారో నాకు నమ్మకంతో కాల్ చేస్తాను సార్. ప్లీజ్ హెల్ప్ చేయండి, లేకపోతే నేను చచ్చిపోతాను సార్. ఆయన తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు సార్. ప్లీజ్ సార్. మరి నువ్వు వస్తే కనుక నేను చచ్చిపోతానని అతనంటే అప్పుడేం చేద్దాం? అతను చచ్చిపోయినా పర్లేదు. చాలా మనసులో ఒక్కసారి మాట్లాడాను సార్. నేను మాట్లాడుతా నేను స్టేజ్ లో కూడా లేరు. చేతులు కాలే కాకులు పట్టుకోవటం అసలు పూర్తిగా కదా. ఇప్పుడు చేయాల్సిన తప్పులు ఒకటి కాదు. ఆప్షన్ లేదు సార్, నేను చచ్చిపోవడం తప్ప ఇంకోటి నువ్వు అమ్మ ఇప్పుడు మమ్మల్ని సహాయం అడుగని ఇప్పుడు నువ్వు చెప్పి ఆడే మాటలు ఎలా ఉన్నాయంటే బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుంది. ఇక్కడ నువ్వు చేసినటువంటి దానికి శిక్ష ఏంటి మరి?
నేను కూడా మాట్లాడాలి కదమ్మా. క్షమించండి అనేది ఒక్క పదమేనమ్మా. నువ్వు ఆయన తప్ప సార్, ఆయన నాతో ఉంటే సార్ నేను ఏ శిక్షణ అనుభవిస్తాను సార్. అమ్మా ఒకటి, అతను నీతో ఉంటే కనుక ఏ శిక్షణ అనిపిస్తావు. మరి అతను పడినటువంటి బాధ ఇప్పుడు వరకు ఎంతో సిన్సియరు, నా భార్య ఎంత గొప్పదో ఎంత దేవతో అని చెప్పి ఎంతమందికి చెప్పుకున్నాడో పిచ్చోడు. ఈరోజు తల తీసేసినట్టు అయిపోయింది కదా అతను ఇప్పుడు జీవితం. ఇప్పుడు పక్కన నువ్వు నిలబడినా, అటువైపు నిలబడినా, ఏ ఫోన్లో ఏ మెసేజ్ వస్తుందో, ఏదో మెసేజ్ పెడతాడో అనేటటువంటి భయంతో ఉండాలి. ఎక్కడ రోడ్డు మీద పోతే కనుక పాత పరిచయంలో ఎవడు పలకరిస్తాడు అనేటటువంటి భయంతో ఉండాలి. అన్ని ఏరియాలో జీరో చేసేసావు కదా. సిన్సియారిటీ అనే ఏరియాలో జీరో చేసేసావు, నమ్మకం అనే ఏరియాలో జీరో చేసేసావు, ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనే ఏరియాలో జీరో చేసేసావు. అన్నీ జీరోలే. అందుగురించి కొంతమంది మగాళ్ళకి పొరపాటును మేము చెప్తే తప్పు అనుకుంటారు, కానీ కొంతమంది మగాళ్ళకి చెప్పాలేమో, అరే మరి అంత స్వేచ్ఛను ఇవ్వకంటారా, ఇలాంటి భార్యలు ఉంటారు, జాగ్రత్తగా ఉండంటారా అని చెప్పాలేమో. సార్ మీ కాలు సార్, ఒక్క అవకాశం సార్, మీరు మాట్లాడుతున్నా వింటారు సార్, ప్లీజ్ సార్ ఒక్కసారి మాట్లాడండి. నేను చేసిన తప్పే సార్, కాదనట్లేదు, నేను ఒప్పుకుంటున్నా సార్. సరే ఒక్క నిమిషం అమ్మా, ప్రశాంతి, ఒక్క నిమిషం తల్లి. నువ్వు కాలు మొక్కుతానంటున్నావు, చేయకపోతే చచ్చిపోతానంటున్నావు, అన్నీ నీ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుతున్నావు, కానీ అవతల మనిషి ఏం పడుతున్నాడు, ఎంత బాధపడుతున్నాడు. ఒకటమ్మా, ఒక సింపుల్ పాయింట్ నేను చెప్తాను. ఇటువంటి అంశాలు వినగానే చంప చెల్లు అనిపిస్తారు చాలా మంది మగవాళ్ళు. అంటే ఇలాంటిది కాదు, ఇంతకంటే 10 రెట్లు తక్కువదైనా కూడా అలా చేస్తారు. అంటే కొట్టడం అనేది తప్పే, దానికి సమర్థిస్తున్నా నేను అనట్లేదు. కానీ ఆ మనిషి నిన్ను ఒక ప్రశ్న అడగకుండా, అతను చూసినటువంటి అంశాన్ని అడగకుండా 10 రోజుల పాటు కడుపులో దాచిపెట్టుకున్నాడంటే ఇంకోడైతే గుండె అయి చచ్చిపోతాడమ్మా. అలాంటి వ్యక్తికి ఈరోజు సింపుల్గా నీ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుతున్నాడు. క్షమించేమనండి సార్, అతను లేకపోతే నేను చచ్చిపోతాను. మీ ఇద్దరు కలిసి ఉన్న తర్వాత అతను ఎలాగున్నా పర్వాలేదు, అతను ఏ శిక్ష చేసినా పర్వాలేదు. అది కాదు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అసలు అతను పడేటటువంటి బాధ ఏంటి అనేది ఒకసారి మనం మాట్లాడదాం. అసలు ఫస్ట్ మాట్లాడాలా లేదా అనేది ఒకసారి ఏం చేయగలరు. మరీ ఇంత చేయలేదు మనం ఎప్పుడు కూడా. అటువైపు ఆడవాళ్ళకి చేయలేదు, ఇటువైపు మగవాళ్ళకి చేయలేదు. చాలా మంది ఆ ఆడవాళ్ళు అనొచ్చేమో, ఏమంటే మగవాళ్ళు తప్పులు చేసి ముందుకు వస్తే కనుక ఆడవాళ్ళగా నేను క్షమించేసి స్వీకరించాలి. అటు చేయలేదు, ఇటు చేయలేదు. ఇప్పుడు మనం ఆడ మగ అనేటటువంటి మనం భార్యాభర్త అనేటటువంటి అది తీసుకోవట్లేదు మనము. కేసు దాని పూర్వపరాలను బట్టే ముందుకెళ్తున్నాం. కళ్యాణ్ గారు, ఇక్కడ నాకు ఒక అభిప్రాయం అనిపించింది. ఆ పిల్ల తను అంత ఏడుస్తున్నా కూడా సహజంగా ఇక్కడ కూర్చున్నందుకు ఒక అమ్మాయిని అయ్యుండి నాకు అయ్యో పాపం ఒక అమ్మాయి ఏడుస్తుంది అన్న ఫీల్ రావట్లేదు. ఎందుకంటే అతనికి ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తి మీద కోపం రావటం వేరు, అసహ్యం రావటం వేరు. ఉండరా బాబు, కాదమ్మా. ఇప్పుడు అమ్మ చూడమ్మా, మేము 2 దిక్కులా ఆలోచించాలి కదా. కేవలం నువ్వు ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు అని చెప్పు కాదుగా. నువ్వు భర్త 10 రోజుల పాటు వెళ్ళిపోతే నువ్వు ఇంత బాధపడుతున్నావు. నువ్వు ఎన్ని వారాలు ఎన్ని నెలలు ఆ కార్యక్రమంలో ఉన్నావు చెప్పు, తప్పు కదా. ఇది 2 వైపుల సానుండేటటువంటి కత్తి లాంటిది. ఇద్దరికి సరిసమానంగా మంచి జరిగేటటువంటి పని మేమైతే చేయలేదు. నీ పక్కన నిలబడినంతసేపు అరే ఆ విధంగా నా భర్త ఉంటే బాగుందని చెప్పి మళ్ళీ నువ్వు మాకు ఈమెయిల్ పంపించకూడదు. ఆ విధంగా భర్త ఎప్పటికవుతాడో అనేది మాకు తెలియదు. చాలా మంది క్లయింట్స్ని చూస్తూ ఉంటారు కదా ఆయన, కాబట్టి ఆయనకి మాట్లాడదాము, ఒక్కసారి ట్రై చేద్దాము. ఒక ఆడపిల్ల అనే ఒక చిన్న కార్నర్ ఆయనలో ఉంది. కానీ నేనేమంటున్నానంటే మాట్లాడతాను, కానీ అతన్ని మేము బలవంతంగా ఒప్పించలేము. అవుట్కమ్ అనేది మేము డిసైడ్ ఓకే. సరే, ఒకసారి కనెక్ట్ చేస్తావా? నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు, తను ఎక్కడున్నారు? ఆఫీస్ లో ఉంటారు మేడం, నేను ఇంట్లోనే ఉన్నాను. ఓకే. సో మీరిద్దరు విడిపోలేదా అమ్మా? సారీ, కలిసే ఉన్నారు. వెళ్ళిపోమంటున్నాడు. ఈ అమ్మాయి ఇంట్లోనే ఉంది. నువ్వు ఫోన్ కలుపు, నువ్వు కాస్త ధైర్యంగా మాట్లాడు. ఏడు పాపి, ఒక 2 నిమిషాలు మేము చేసేది విను. పరిణామం గురించి ఆశపడద్దు. పరిణామం ఎలా ఉండొచ్చు అలా ఉండొచ్చు, దేనికన్నా ప్రిపేర్ అవ్వు. ఎందుకంటే ఈ వేదిక ఆ పరిణామం చూపెట్టకపోతే ఏ వేదిక ఆ పరిణామం చూపెట్టదు. కాబట్టి అల్టిమేట్ డెసిషన్కి మాత్రం రెడీగా ఉండు. ఫోన్ కలపమ్మా. The person you are speaking with has put your call on hold. Please stay on the... హలో చెప్పండి. ఎక్కడున్నారు? ఎన్నో ఉన్నామని చెప్పి ఏంటి ఎందుకు ఫోన్ చేసాం? తిన్నారా? బా నా గురించి ఆలోచించడం కూడా చేస్తున్నాను. చెప్పావా మీ అమ్మలకి? అలా మాట్లాడకండి, నాకు తప్పు అయిపోయిందని ఒప్పుకుంటున్నాను కదా. చాలా రోజులు అవుతుంది మీరు నాతో వద్దు, ఈ ఏడుపులు వద్దు. నాతో అస్సలు అవ్వట్లేదు, అసలు నేను భరించలేకపోతున్నా. నువ్వు మీ అమ్మలను పిలిపించు. నీ ఏడిపే అందరికి, నా ఏడుపు తెలుసలేదు నీకు. కానీ
పవన్ నాదే తప్పు, నేనే ఒప్పుకున్నాను కదా నాదే తప్పని. ఒక్క అవకాశం ఏమో పవన్ నాకు ప్లీజ్. చేసేటి అన్ని చేసేసి ఒక్క అవకాశం మీ అని చెప్పేసి అనడం అసలు ఇదేమన్నా కరెక్ట్ అనిపిస్తుందా నీకు? ఇప్పుడు దేనికి ఫోన్ చేసావు? పవన్ నీకు తెలుసు కదా పవన్, నేను లేకపోతే నేను ఉండలేను పవన్. నీతో ఉంటే నేను ఉండలేను, నేను బ్రతకలేను. నేను నీతో నువ్వు లేకపోతే అసలు నేను ఉండలేను. నేను చేసిన తప్పే కాదనట్లేదు. లేదమ్మా, లేదు, వద్దు, వద్దంటే వద్దు. అసలు నీతో లైఫ్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేను, ముందుకు ఆలోచించలేకపోతున్నా. మీ అమ్మలను పిలిపించు, మీ అమ్మలతోనే మాట్లాడతాను నేను. పవన్ గారు నమస్తే అండి, నేను డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అండి, సుమన్ టీవీ అందమైన జీవితం నుంచి మాట్లాడుతున్నాం. సారీ, మేము బ్యాక్గ్రౌండ్లో మీ భార్యాభర్తల అంశాలు విన్నాము, కానీ ఏంటంటే ఈ తప్పని పరిస్థితిలో ఇలా చేయవలసి వస్తుంది. మీ భార్య గారు మాకు ఈమెయిల్ పంపించింది, తన పరిస్థితి ఏమీ బాగాలేదు, చావారు ఏవో అనేటటువంటి పరిస్థితిలో తను ఉంది, సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచనలో ఉంది అనేటప్పటికీ మేము చాలా అయిష్టంగా, నిజంగా చాలా అయిష్టంగా ఇప్పటికొచ్చి మా వేదిక మీద జరిగినటువంటి ఇన్ని ఎపిసోడ్స్, ఇంత భయంకరమైనటువంటి పరిస్థితిని మేము చూడలేదు వాస్తవానికి. ప్రశాంతి, ఈ రోజు నాడు ఇప్పుడు జరిగింది నీకు నాకు మధ్యలో ఉంది. ఈ రోజు నువ్వు తీసుకెళ్లి ఊరు మొత్తంలో పెట్టేసావు కదా. ఇదంతా కాదు సార్, కావాలి నువ్వు వద్దంటున్నావు అని నేను సార్ వాళ్ళతో మాట్లాడాను. అసలు నీకు బయట పెట్టాలన్న ఇంటెన్షన్ తో కాదు పవన్, ప్రేమతో. పవన్ గారు నమస్తే అండి, నేను జయానండి, సుమన్ టీవీ నుండి. ఇది మాది అందమైన జీవితం అనే వేదిక నుంచి మాట్లాడుతా ఉన్నాము. అయితే మిమ్మల్ని ఏదో బయట పెట్టాలను, అల్లరి చేయాలని. లేదు మేడం, ఏంటంటే ఇప్పుడు ఒక లేడీ అనగానే అందరూ వచ్చేస్తారు మేడం. లేదు లేదు, నా బాధ ఎవరు అర్థం చేసుకోరు మేడం. పూర్తిగా అర్థం చేసుకున్నామండి. తను ఎన్ని తప్పులు చేసిందో తెలుసా సార్ మీకు? మీకు ఏం చెప్పిందో? ఆ అమ్మాయి మీ ఎదుర్కొంటే ఏం ఒప్పుకుంది అనేది మీ మాటలో మీరు చెప్పండి. తను ఎప్పుడో ఆఫీస్ మానేసిందంట. ఆఫీస్ మానేసి ఏదో రమ్మీ గేమ్స్ ఆడేసి ఇంత లాస్ అయ్యాను, లాస్ అయిన తర్వాత నాకు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలో తెలియక, నేను నిన్ను అడగలేక, సో అక్క వాళ్ళు వేరే ఒక అబ్బాయిలను పరిచయం చేస్తే వాళ్ళతో వెళ్ళి డబ్బులు తీసుకొని అప్పులన్నీ కట్టేసాం. ఇవన్నీ చెప్పింది సార్. అమ్మాయి చెప్పింది. ఇదంతా ఒక ఆల్మోస్ట్ ఒక 5-6 months బ్యాక్ జరిగిందంట సార్. నాకు మొన్న రీసెంట్ గా స్నానంకి వెళ్ళినప్పుడు నేను వాట్సాప్ చూస్తే తన ఫొటోస్ రావడం ఏంటిది అని చెప్పేసి అప్పుడు గట్టిగా అడిగితే అప్పుడు చెప్పాల్సి వచ్చింది. లేదు పవన్, నీకు చెప్తామని నేను చూసాను కానీ నాకు ధైర్యం ఓకే సరిపోలేదు. ప్రశాంతి, నువ్వు ఇక్కడ మాట్లాడటానికి లేదు, ఎందుకంటే చెప్దాం అనుకున్నానే కానీ 6 నెలలు బట్టి చెప్పలేదు నువ్వు. ఓకే, అది ఒక్క సందర్భంలో అయినా చెప్పుంటే బాగుండేది అనేది నా అభిప్రాయం, అతని అభిప్రాయం. బహుశా ఈ కాలు ఇంత వేడిగా ఉండకపోవచ్చు. ఇప్పుడు వీళ్ళ అమ్మోళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఇదంతా బయటపడి ఊర్లో పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తారని చెప్పేసి ముందే వేసిన డ్రామా సార్, అంతే. అయ్యో అట్లా కాదు, ఒక సలహా కోసం మాత్రమే డాక్టర్ గారు చెప్పే సలహా తీసుకుందామనే మమ్మల్ని అప్రోచ్ అయిందమ్మా, అంతే తప్ప మిమ్మల్ని అల్లరి చేయాలనో మిమ్మల్ని బెదిరించాలనే ఉద్దేశం ఉన్నట్లయితే మాకు అనిపించట్లేదు. అదే పవన్, ఇప్పుడు నీ పొజిషన్ ఎంత క్రిటికల్గా ఉందో, ఇందాక నేను అమ్మాయితో ఒక మాట అన్నాను, ప్రశాంతి బాధితులు ఎవరు ఇక్కడ, నువ్వు బాధితురాలువా అతను బాధితురా? ఎస్, నీకు నువ్వుగా బాధితురాలు అనుకుని నా భర్తతో నన్ను కలిపేసేయండి, గతం గత అన్నట్టు వదిలేసేయండి నన్ను, అంత సింపుల్గా అయినంత ఈజీ కాదు. అక్కడ ఉండేటటువంటి అతని పొజిషన్లో అతని స్థానంలో నిలబడి ఒక 10 నిమిషాలు ఆలోచించమ్మా అని చెప్పావు. అసలు వాస్తవానికి నీకు ఫోన్ కలపమని కూడా మేము చెప్పలేదు. మాకు ఇష్టం లేదు. ఎందుకు అంటే కనుక ఈరోజు ఏం చెప్పి మిమ్మల్ని ఓదారిస్తాం, ఏం చెప్పి గతాన్ని వదిలేయమంటాం, ఏం చెప్పి ఇదివరకట్లా నీ భార్యని స్వీకరించరా బాబు అని నీకు చెప్తాం. మా చేతులు కూడా కట్టేస్తున్నాయి, ముందు కాళ్ళకు బంధం అయిపోయింది మాకు. కానీ నేను చెప్పేది ఏంటంటే తప్పు తెలుసుకుందా? తప్పు లేదు సార్, తప్పు తెలుసుకోలేదు సార్. నాకు తప్పు తెలిసిందని తెలుసుకుందా చెప్తుంది అంతే సార్. ఆ రోజు తను స్నానంకి వెళ్ళకపోయినా లేదా తన ఫోన్ నేను చూడకపోయినా ఈ తప్పు ఇప్పటికి కూడా నాకు తెలిసేది కాదు కదా సార్. నా కళ్ళకి ఇంకా గంతలే ఉండేది కదా. ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి పవన్, నేను ఎవరో నీకు తెలుసు, బహుశా నా గురించి నువ్వు వినే ఉంటావు కొద్దిగా. దీన్ని చూసాను సార్, తెలుసు సార్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ, దట్ మేక్స్ మై జాబ్ ఈజీ. నేను ఇక్కడ 2 things నాన్న, ఒకటి తప్పు చేయటం, రెండోది నీకు చెప్పటం, 2 అంశాల కింద చూద్దాం. ఇక్కడ ఏంటంటే రెండిటిని ఒకే బుట్టలో వేస్తే కనుక ఆ అమ్మాయి డబుల్ క్రైమ్ చేసినట్టు అవుతుంది. ఓకే, ఇక్కడ ఏంటంటే తప్పు చేసి బయటపడినటువంటి ఒక ఆడపిల్ల ఇది అంచెలంచెలుగా ఎదిగినటువంటి అంశం. ఒకటి, ఈ ఆంటీలో అక్కలో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో వెళ్ళటం, వెళ్ళిన తర్వాత పేకాట వరకు వెళ్ళటం, పేకాట ఆడి డబ్బులు వస్తున్నాయి అనేటటువంటి అంశాన్ని చూసుకుని ఉన్నది కాస్త ఆరబెట్టుకోవటం, ఎక్కువ డబ్బులు పోయినాయి. అక్కడి నుంచి ఈ అమ్మాయి పిచ్చితనం అనేది మొదలుపెట్టింది. పేకాట ఆడటమే వాళ్ళతో పాటు కూర్చుని ఆ పిచ్చి పనులు చేయటం అనేది తప్పు. ఉద్యోగం మానేసి పేకాట ఆడటం ఇంకా తప్పు.
సేవింగ్స్ అన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టుబడి పెట్టడం అనేది ఇంకా తప్పు, బంగారం బంగారం తాకట్టు పెట్టడం అనేది తప్పు, అంచెలంచెలుగా తప్పులు. సో ఇలా చేసుకుంటూ పోతూ ఈ అమ్మాయి ఏమనుకుందంటే, వెరీ టిపికల్ సినారియో, పేకాట ఆడేటటువంటి వాళ్ళ యొక్క మనస్తత్వం ఏ విధంగా అయితే తప్పుతోవలోకి వెళ్ళిపోయి దొంగతనాలకి ఇలాంటి వాటికి వెళ్ళిపోతుందో సిమిలర్ యాంగిల్లో ఈ అమ్మాయి, ఇది ఒక మత్తు. ఈ అబ్బాయి గురించి అయితే కనుక నా భర్తతో చెప్పలేను, అంత ప్రేమించుకున్నటువంటి భర్త మళ్ళీ నన్ను స్వీకరించలేడని చెప్పి తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్ళిపోయి ఆఖరికి ఒక ఆడపిల్ల, ఒక భార్య, ఒక మంచి అమ్మాయి ఏ తప్పు అయితే చేయకూడదో ఆ తప్పు చేసేస్తుంది ఈ అమ్మాయి. నాకు అదే మాట, ఇంత అప్పు అయింది, ఇలా జరిగింది, నాది తప్పు అని చెప్పేసి ఆ రోజే అనంటే నేను ఎవరి కాల్లో పట్టుకొని తీసుకొచ్చి అప్పు కట్టేసేవాడిని కదా సార్. ఈ రోజు నాడు నువ్వు చేసే జలసాలన్నీ చేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దని ఎలా అనుకుంటారు సార్? వాళ్ళ అమ్మ వాళ్ళకి డబ్బులు కావాలి అన్నప్పుడు గోల్డ్ పెట్టి ఇచ్చా అని చెప్పేసి నాకు చెప్పిన మాట అది. అలా ఇచ్చినప్పుడు నేను తప్పుగా అనుకోను, కానీ ఇలా పోగొట్టుకున్నాను నా తెలివి లేక అని చెప్పేసి అంటే నేను తప్పుగా అనుకుంటాను సార్. పవన్, వన్ థింగ్, నాకు మాటలు లేవు. ఎందుకంటే కనుక నీకు ఒక ముళ్ళు కాదు, చాలా ముళ్ళు కూర్చుకున్నాయి. అప్పుడే చెప్పుంటే సింపుల్గా అప్పు తీర్చి ఉండేదానండి, శీలాన్ని తాకట్టు పెట్టి అప్పు తీర్చవలసిన అవసరం లేదు అని నువ్వు అనేటటువంటి మాటలకి నా నోరు జిప్పుడు ఏం చేయలేను. ఈ 6 నెలల్లో తనకి ఎంత హెల్త్ బాగాలేకపోతే తనకి ఎన్ని సేవలు చేసుకున్నాను, తనని ఎలా చూసుకున్నాను, వాళ్ళ అమ్మ నాన్న ఎన్నిసార్లు ఇంటికి వస్తే వాళ్ళని ఎలా చూసుకున్నాను ఒకసారి అడగండి సార్. ఆ రోజు కూడా నా ప్రేమ కనిపించలేదు సార్ తనకి. పవన్ బాబు, ఆ అమ్మాయిని సమర్థిస్తున్నట్టు మాట్లాడటం కాదు, కానీ ఈ 6 నెలల పాటు ఆ అమ్మాయికి ఉన్నటువంటి సింపుల్ సందిగ్ధ పరిస్థితి, లేదంటే కాంప్లికేటెడ్ సందిగ్ధ పరిస్థితి ఏంటి? భయం వర్సెస్ బాధ. భయం దేనికి? చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు. బాధ దేనికి? చెప్పకపోవటం వల్ల లోపల కుంగిపోవటం అనేటటువంటి బాధ. చెప్పు 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 అని అంతరాత్మ అడుగుతూనే ఉంటుంది. ప్రశాంతి చెప్పేస్తే అయిపోతుంది. కానీ ఇంకో సైడ్ నుంచి ఇంకొక మనసు ఏమంటా ఉంటుంది, చెప్తే కనుక ఇదివరకటి ప్రేమ మళ్ళీ నీకు దక్కదు, నువ్వు చెప్పినందుకు అతను ఏమి గర్వపడ్డు చీతు అని ఉమ్మేసి బయటకు పంపిస్తాడు అనేటటువంటి భయం. ఈ బాధ భయం వల్ల తను ఏం చేస్తుందంటే మీకు చెప్పకుండా దిగమింకుంది. మీరు ఎక్కడ కూడా తనకు బాగాలేనప్పుడు సేవ చేయలేదనో ఇంకోటి ఎక్కడ కూడా మీ గురించి కంప్లైంట్ చేయలేదు. మీ గురించి కంప్లైంట్ చేయడానికే లేదు, అప్పుడు లేదు ఇప్పుడు లేదు. చేసేదైతే మనకి కాల్ చేయదు కదా. అతనికి చెప్పలేదని ఇప్పటికి ఫీల్ అవుతున్నాడా, లేదా అది ఇంకా కంటిన్యూ అవుతోందనే ఆలోచనలో ఉన్నారా అతను? అది క్లారిటీ అది ఒక్కసారి చెప్పు మా నువ్వు ప్లీజ్. లేదు మేడం, అది కంటిన్యూ అవుతుంది మేడం, అది కంటిన్యూ అవుతుందని అనిపిస్తుంది మేడం. అంతే అర్థమైందా నీకు? ప్రశాంతి గురించి నువ్వు ప్రేమించిన 3 సంవత్సరాల పాటు 4 సంవత్సరాల పాటు కాపురం చేసినటువంటి అమ్మాయి గురించి నీకు అంతే అర్థమైందా నాన్న? ఆ అమ్మాయి చేసినటువంటి పనిని మేము ఆవగించేంత కూడా సమర్థించట్లేదు, కానీ ఇప్పటికి కూడా కంటిన్యూ చేస్తుంది అని చెప్పి ఇంత చూసినటువంటి ఆడపిల్ల గురించి సార్ అదే 3 సంవత్సరాల్లో నాతో కలిసి ఉన్నది సార్. నా గురించి అప్పుడు కూడా అర్థం కాలేదా సార్? నేను ఇక్కడ తలదించుకుని బాబు అని అడగటం తప్ప ఇంకేమీ చేయలేను. నేను ఇక్కడ 100కి 200 మార్కులు పడిపోయినాయి నీకు. నువ్వు ఏం ఆలోచిస్తే అది. ఆ భిక్ష అమ్మాయికి పెడతావా పెట్టవా ఒక్కసారి ఆలోచించు. నాకు ఫ్యూచర్ లో కూడా ఇదే కంటిన్యూ అవుతుందేమో అని భయం అవుతుంది. ఈ రోజు నాడు పిల్లలు లేరు కాబట్టి సరిపోయింది సార్. రేపు పొద్దున పిల్లలు బాధ్యత అన్ని ఉంటాయి కదా సార్. ఒక్క అవకాశం ఇవ్వు పవన్ ప్లీజ్. కావాలంటే నా ఫోన్ తీసేసుకో, నేను ఎక్కడికి వెళ్ళను. నన్ను ఇంట్లోనే పెట్టి తాళం వేసి నువ్వు పనికి వెళ్ళిపో, నేను ఎక్కడికి వెళ్ళా, ఇంట్లోనే ఉంటాను. నాకు నువ్వు కావాలి పవన్ ప్లీజ్. ఒక్క అవకాశం. ప్రశాంతి, ఒక్క నిమిషం తల్లి. విరిగిపోయినటువంటి గుండెలు నీ ఏడుపు వల్ల ఇప్పుడు నువ్వు ఒక సింపుల్, అతనితో కలవకపోతే నాకు చావు తప్ప ఇంకో దారి లేదంటున్నాడు. అతను ఏంటంటే నీతో కలిసినా చచ్చిపోతాడు, కలవకపోయినా చచ్చిపోయేటట్టున్నాడు. కలపకపోతే ఎందుకు చచ్చిపోతాడు అంటే కనుక ఎందుకంటే తన ప్రేమ ఇలాగా ఇదయింది కాబట్టి ఆ ఆలోచనతో అతను బ్రతకలేనటువంటి పరిస్థితి. కలిపిన ఎందుకు చనిపోతాడు అనేటటువంటి ఆలోచన. ఇదేంటి నేను 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 ఇంతగా ప్రేమించినటువంటి ఈ అమ్మాయితోనే నేను కాపురం చేసి జీవితాన్ని ముందుకే తీసుకెళ్లేదని. అది ఆ క్షమాగుణం అనేది అతనికి మనసులో వచ్చి రావాలి అంతే తప్ప ఇప్పుడు పూర్తి మార్పు, కంప్లీట్ మార్పు అనేది రావాలి. డాక్టర్ గారు నేను లేకపోతే నువ్వు బలవంతం చేస్తే రాదమ్మా ఇది. పవన్ మీరేమంటారు? ఎస్ పవన్. లేదు మేడం, నాకు ఇప్పుడైతే నాకు తనతో లైఫ్ లీడ్ చేయాలని నాకు లేదు మేడం. లేదు, నేనైతే లీడ్ చేయలేను మేడం. పవన్ ప్లీజ్ పవన్, నాకు చాలా ఇష్టం, లేకపోతే నేను చచ్చిపోతా పవన్ ప్లీజ్. ఒక్క అవకాశం అదే ప్రశాంతి, నేను ఏమంటున్నాను జస్ట్ నేను అంటే నీకు ఇష్టమే, కానీ నువ్వు అంటే నాకు పిచ్చి ప్రేమ. అది నీకు అర్థం కాలేదు.
నువ్వు ప్లీజ్ నువ్వు మాట్లాడేసి మీ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళు. ఇంకా నేను ఉంటానా, ఈ మెంటల్ టెన్షన్ కే నేను ఎక్కడో ఒక దగ్గర పోతాను, అది నాకు తెలుసు. నీ అంతలో నువ్వు లైఫ్ హ్యాపీగా లీడ్ చేయి, నీకు నచ్చినట్టు లీడ్ చేయి. ఇంకా నాది నేను చూసుకుంటా, నీది నువ్వు చూసుకో. ఏ పవన్ ఏం మాట్లాడుతున్నావమ్మా? పవన్ అలా కాదు నాన్న. ఇదా నాన్న, సమస్యకి పరిష్కారం? ప్రతి దానికి పరిష్కారం ఉంటుంది. ఎందుకు తెలుసా? మీలాంటి అంశానికి కూడా పరిష్కారం ఉంటుందని చెప్తున్నాను. ఈ మధ్యలో ఈ తప్పులు చేయటాలు, తప్పుల మీద తప్పులు చేయటాలు, ఇవన్నీ తాత్కాలికం, ఇవేం దీర్ఘకాలికం కాదు. నువ్వు ఇందాక అనుకున్నట్టు నాకు నమ్మకం లేదు అంటే కనుక ఆ మాటతో మాత్రం ఏకీభవించున్నాను. ఎందుకంటే నాకు ఉండేటటువంటి అనుభవంలో అటువైపు మాట్లాడేటటువంటి ఆడపిల్ల కానీ అబ్బాయి కానీ వాడు పడేటటువంటి వేదన బట్టి తప్పు అక్కడితో ఆపేరా కంటిన్యూ చేస్తున్నారా అనేది ఆ మాత్రం నేను జడ్జ్ చేయగలను. ఇక్కడ ఓన్లీ ఏంటంటే పాస్ట్ మీద జరిగినటువంటి ఆ మచ్చ, ఆ అమ్మాయి క్యారెక్టర్ మీద పడినటువంటి మచ్చ వల్ల ఈరోజు నువ్వు ఆ అమ్మాయితో కంటిన్యూ అవ్వా అని చెప్పే ఆప్షన్ నీకు ఇస్తున్నాం. కానీ ఆ అమ్మాయి ఇదే యథాయేచ్ఛగా కంటిన్యూ చేసుకుంటూ ఒక బిజినెస్ పరమైనటువంటి అంశాలను ముందుకు వెళ్ళిపోద్ది అనేటటువంటి నీ మాటను మాత్రం నేను ఖండిస్తున్నాను. ఎలా చెప్పగలరు సార్ డాక్టర్ గారు అంటే కనుక అది నా మనస్సాక్షి, నా అనుభవం, నా విశ్లేషణ. దయచేసి ఇరువైపులా నేను చచ్చిపోతాను ఈ చావు అనేటటువంటి పదాలు తీసి పక్కన పెట్టండి. ఎందుకు చచ్చిపోవాలి? ఏమైందని చచ్చిపోవాలి? ఏం జరిగిందని చచ్చిపోవాలి? మీ ఇద్దరి మధ్యన ఈ రోజుకైనా రేపటికైనా ఎప్పటికైనా కాపాడేటటువంటి ఒక బలం, ఒక శక్తి ఉందంటే కనుక అది మీ ప్రేమ. ఇప్పటికీ కూడా ఇద్దరు ఒకే మాట అన్నారు. నాకు ఆ అమ్మాయి తప్పు చేసినా నాకు ఆ అమ్మాయి అంటే పిచ్చి ప్రేమ అని నువ్వు అన్నావు. ఇంత పిచ్చిగా ప్రేమించినటువంటి నా భర్తను నేను ఎలా వదులుకుంటానని ప్రశాంతి అన్నది. సో ఈ పిచ్చి ప్రేమ ఏదైతే ఉందో ఆ పిచ్చి ప్రేమ ఎప్పటికైనా మిమ్మల్ని, ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా మిమ్మల్ని కలుపుతుందనే నమ్మకం నాకు. నేను ప్రశాంతికి ఒక్కటే చెప్తున్నానమ్మా, నువ్వు ఆలకిస్తాను, మనసు నిబ్బరం చేసుకుంటాను, చచ్చిపోతాను అనే పదం వాడను, ఇలా చిటికేస్తే మంత్రంలాగా పవన్ నా ఎదురుకుంటే ప్రత్యక్షం అవ్వాలి అనే ఆలోచన నువ్వు విరమించుకుంటే నేను నీకు చెప్తా. సో ఎప్పుడైతే కనుక ఈ న్యూస్ బయటకు వచ్చిందో, ఫోన్లో వచ్చినటువంటి న్యూస్ బయటకు వచ్చిందో ప్రశాంతి, నీ ప్రాబ్లం ఆగిపోయింది, అట్లీస్ట్ ఈ గుట్టు బయటకు వచ్చిందని నువ్వు అనుకున్నావు, ఆ అబ్బాయి ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది. సో ఆటోమేటిక్గా నువ్వు ఏమనుకుంటున్నావు అంటే అది అయిపోయింది కాబట్టి నెక్స్ట్ అతని వరకు వచ్చేసింది కాబట్టి 10 రోజుల్లో అతను మర్చిపోయి 11వ రోజు నా పక్కకు రావాలి అంటే రాలేడు. హీ ఆల్సో నీడ్స్ టైం. నువ్వు 6 నెలలు టైం ఎందుకు తీసుకున్నావు చెప్పు ఈ విషయం చెప్పడానికి నీ భర్తకి? 6 గంటలు 6 వారాలు 6 నెలలు కూడా ఇవ్వా మీ ఆయనకి జీర్ణించుకోవటానికి? నో. ఒకటి ఈ ప్రోగ్రామ్, ఈ ఎపిసోడ్ లైవ్లోకి వెళ్తే 100కి 90 మంది నా మాటే అంటారు. ఏమండి ఆ అమ్మాయి కావాల్సినటువంటి తప్పులు అన్నీ చేసింది, తప్పులు చేసిన తర్వాత భర్తకు చెప్పుకోవటానికి కారణం ఏంటంటే మీరు చాలా సింపుల్గా చెప్పేశారు, భయం వర్సెస్ బాధ అని చెప్పేశారు అని చెప్పి ఆ అమ్మాయి 6 నెలలు టైం తీసుకుంది. ఈరోజు ఆ మెసేజ్ రాకపోతే కనుక 6 సంవత్సరాల టైం అనేది తీసుకుని ఉండేది. కాలంతో పాటు అన్నీ కరిగిపోతాయి కాబట్టి మఠం అయిపోయిందంటే చేతులు దులుపుకుని ముందుకు వెళ్ళిపోయి ఉండేది. ఆ అమ్మాయి ఎప్పుడూ చెప్పుండేది కాదు. మరి అది అన్యాయం కాదండి అబ్బాయినని ఖచ్చితంగా అందరు నన్ను నిలదీస్తారు. నేను ఒకటే, ఏ కారణం చేత నువ్వు 6 నెలలు టైం తీసుకున్నావు? భర్త వెళ్ళిపోతాడేమో, బంధం తెగిపోద్దేమో అని భయంతో. ఈరోజు 6 నెలల టైం మీ ఆయన తీసుకుంటే ఏంటమ్మా ఆలోచించుకోవటానికి, విశ్లేషించడానికి, ఈ బాధను జీర్ణించుకుని బయటకు రావడానికి ఆ మాత్రం సమయం కూడా ఇవ్వ. అమ్మ అతను నిన్ను వద్దనుకోవట్లేదు, ఎప్పటికీ అతని మనసులో నువ్వు ఎప్పటికీ ఉన్నావు. కానీ ఈ బంధం మీద ఒక మార్కు పడి, ఒక మచ్చ పడేటప్పటికి నీతో పాటు ప్రస్తుతానికి కలిసి ప్రయాణం చేయలేదని అంటున్నాడు. ఇందాక ఒక మాట అన్నాడు, ఇప్పటికైతే ఆ అమ్మాయి గురించి ఆలోచన నాకు రావట్లేదండి, మేమిద్దరు కలిసి ప్రయాణం చేయటం అనేటటువంటిది జీర్ణించుకోలేకపోతున్నాను అన్నాడు. ఇప్పటికీ అన్నాడు, ఎప్పటికీ అనలేదు. తప్పు చేసినటువంటి ఆడపిల్ల ఈరోజు పబ్లిక్గా సమాజం ముందు వచ్చి తలదించుకుని నా తప్పు నేను అంగీకరిస్తున్నాను, ఎటువంటి శిక్ష కన్నా రెడీయే, నా భర్తను నాకు ఇప్పించండి, మా ఇద్దరిని కలపండి, కలిపిన తర్వాత ఏదైనా చేయండి అనేటటువంటి మాట అంది. పూర్తి స్థాయిలో ఆ అమ్మాయి పశ్చాత్తాపం పొందుతుంది. ఆ పశ్చాత్తాపానికి నువ్వు జాలిపోయి వెన్నపూసలాగా కరిగిపోయి ఆ అమ్మాయితో కలిసి వెళ్ళిపోమని నేను చెప్పట్లేదు. నువ్వు ప్రస్తుతానికి ఎస్ ఆ నో అనేటటువంటి మాట మాట్లాడద్దు, కొంత సమయం తీసుకో. ఎందుకంటే ఇంకా అమ్మాయి బ్రతకటానికి పర్పస్సే ఉండదు. నువ్వు ఇంత పిచ్చిగా ప్రేమించాననేటటువంటి అమ్మాయి ఎందుకు బ్రతకాలి? తూ అని ఉమ్మేస్తారు సొంత తల్లిదండ్రులు. ఏ సమాజం యాక్సెప్ట్ చేస్తుంది? ఏ కల్చర్ యాక్సెప్ట్ చేస్తుంది? ఏ దేశం యాక్సెప్ట్ చేస్తుంది? ఎవరు యాక్సెప్ట్ చేయరు ఇటువంటి పనిని. గతహా కదండి ఇప్పుడు మారిపోయానంటే కనుక ఎవరు యాక్సెప్ట్ చేయరు. సో కాబట్టి ఆ అమ్మాయికి తగ్గవలసినటువంటి గాయం తగిలింది, నువ్వు వేయవలసినటువంటి శిక్ష ఆల్రెడీ వేయటానికి నువ్వు రెడీ అయ్యావు కాబట్టి అంతటితో అది ఆపేసి నెంబర్ 1. నెంబర్ 2 నేనేమని చెప్తున్నానంటే కనుక మీరిద్దరు దూరంగానే ఉండండి. ఏదో కారణం చేత ఆ అమ్మాయి తన జీవితాన్ని తను కొనసాగిస్తుంది, తన ఉద్యోగం తను చేసుకుంటుంది, తన జీవితం తను ముందుకు వెళ్తూ ఉంటుంది.
దయచేసి ఆ అమ్మాయిని మాత్రం వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఉండమనేటటువంటి ప్రయత్నం చేయొద్దు. మీరిద్దరు కలిసి ఉంటున్నట్టుగానే నటించండి కొంతకాలం. నా విన్నపం, ఇద్దరి యొక్క ఇమోషన్స్ చల్లబడాలి. ఎప్పుడైతే ఇమోషన్స్ చల్లబడతాయో ఆలోచన అనేది వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ బాధ ఏదైతే ఉందో, నీకు ఆ అమ్మాయి మీద ఉండే ప్రేమ వర్సెస్ ఆ అమ్మాయి చేసినటువంటి తప్పు వర్సెస్ ఆ అమ్మాయి నీ దగ్గర గోప్యంగా దాచినటువంటి ఈ 3 అంశాలు కాలం ఎలాగ వీటిని పరిష్కరిస్తుంది అనేది వెయిట్ చేసి చూడవలసినటువంటి అవసరం ఉంది. వీటన్నిటి మధ్యన ఒక హోరాహోరీ పోటీ జరగబోతుంది రానున్న రోజులు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నీ భార్య ఎలా మారుతుంది అనేటటువంటిది నీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఎలాగన్నది కూడా నేను చెప్తాను. మీరిద్దరూ ప్రతి 2 వారాలకు కానీ వారానికి ఒకసారి కానీ నా దగ్గరికి రండి. ఎవరు మాట్లాడేది, ఎవరు చెప్పేటటువంటిది నేను ఏం మాట్లాడను. ఎవరు మాట్లాడవలసింది వాళ్ళు మాట్లాడతారు, ఎవరు చెప్పవలసింది వాళ్ళు చెప్తారు. ఎవరు ఏమేం చేస్తున్నారు అనేటటువంటిది అది. ఆ అమ్మాయి దగ్గర, ఆ అమ్మాయి మీద నువ్వు ఎటువంటి ట్రాకింగ్ చేసుకుంటావో చేసుకో. ఇందాకటి నుంచి నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ నేను చచ్చిపోతాను, నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ నేను చచ్చిపోతాను అన్నారు కాబట్టి ఇక ప్రేమ అనేటటువంటిది ఉంది కాబట్టి ఆ ప్రేమ ఈ రోజు కాకపోయినా ఎప్పటికైనా మిమ్మల్ని కలుపుతుంది, గత స్మృతులను తీసేస్తుంది, జ్ఞాపకాలను తీసేస్తుంది అని ఒక చిన్నపాటి నమ్మకంతో ఈ సలహా సూచన ఇచ్చేటటువంటి ధైర్యం చేస్తున్నాను. వాస్తవానికి ధైర్యం చేస్తున్నాను. ఆ అమ్మాయి పోయి ఏదైనా పీజీ హాస్టల్లో ఉంటుంది, లేదంటే ఆ అమ్మాయి ఇక్కడ ఉంటుంది, నువ్వు పీజీ హాస్టల్లో ఉండు. 6 నెలల తర్వాత కూడా ఇదే అభిప్రాయం, ఇదే ఆలోచన, ఇదే వాడి వేడి ఉంటే కనుక ఎవరి దారి వాళ్ళు చూసుకోండి. ఎందుకంటే అంతకాలం ఉండేటటువంటి వాడి వేడి జీవితాంతం ఉంటుంది పవన్. సో అప్పుడు మిమ్మల్ని కలపటం కూడా వ్యర్థం. అంటే సింపుల్గా చెప్పాలంటే పెద్దలు అంటారు కదా, టైమ్ ఈజ్ ద బెస్ట్ హీలర్ అని. కాలం అన్నిటికీ పరిష్కారం చెప్తారు. ఏమంటా పవన్? లేదు కాదు కూడదు, 6 నెలలు ఏంటి 6 నిమిషాలు కూడా నేను టైం ఇవ్వను అని నువ్వు అన్నా దానికి కూడా మేము నో చెప్పలేం. అంతే కదా, మీదేనండి డెసిషన్ అయితే పూర్తిగా మీదే. అమ్మ నువ్వు బలవంతం పెట్టొద్దమ్మా ప్రశాంతి ప్లీజ్. అతన్ని డెసిషన్ తీసుకొని అప్పుడు అది నీకు లైఫ్ లాంగ్ ఉంటుంది. ఓకే మేడం, మీరు చెప్పినట్టు నాకు కొంచెం టైం ఇవ్వండి. సూపర్ సూపర్. తర్వాత ఇంకొక విషయం అండి, ఈ అమ్మాయికి వేరే అతను సారీ పవన్ ఉన్నారు మరి, అదే ఫొటోస్ ఇచ్చి అది ఎస్ మనం మరి సైబర్ క్రైమ్ ని కూడా మనం అప్రోచ్ అవుదామమ్మా. దాని గురించి నువ్వైతే భయపడాల్సిన అవసరం లేదు, అంతే కదా కళ్యాణి గారు? అంటే ఏంటంటే ఎటువంటి వెబ్సైట్ లో ఉన్నా, ఎటువంటి ఫోన్లో ఉన్నా ఎవరైనా కూడా ఇది కావాలని ఒక విధంగా చేసేటటువంటి ప్రయత్నం చేసినా అలాంటి వాళ్ళందరినీ కూడా మనం నియంత్రించడానికి సైబర్ క్రైమ్కి వెళ్ళి కంప్లైంట్ కూడా ఇద్దామమ్మా మనం. ఓకే, నీ ఫోన్ నెంబర్ అర్జెంట్గా మార్చేసి, నీ ఫోన్ నెంబర్ కూడా అర్జెంటుగా మార్చాలి. సో ఎవరికి వారు సపరేట్ గా ఉండండి అమ్మా, కాలమే నిర్ణయిస్తుంది. ఇంతకు మించి అసలు మాట్లాడేది లేదు, చెప్పేది లేదు. వాట్ ఎవర్ హెస్ హ్యాపెండ్ ఈజ్ వెరీ బ్యాడ్, బట్ దాని గురించి ఉండాలా విడిపోవాలా అనేటటువంటి నిర్ణయం ఈ నిమిషం ఈ రోజు తీసుకోవద్దు. మనం వేచి ఉందాం, ఎవరి బాధ వాళ్ళు చల్లారిన తర్వాత అప్పుడు వాళ్ళు మనస్ఫూర్తిగా ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని ఏకీభవిద్దాం. ఓకేనమ్మా? రైట్ పవన్, ఓకేనండి? ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్ పవన్ గారు. మీకే నేనైతే స్పెషల్ థ్యాంక్స్ చెప్తానండి. ఎందుకంటే ఎంత మెచ్యూర్డ్ గా మీరు ఆలోచించి ఎంత మెచ్యూర్డ్ గా మాట్లాడారు అంటే, డాక్టర్ గారు చెప్పిన ప్రతి మాటని అంగీకరించారు. ఓకే, దీంతో పాటు ఇంతకు ముందు మీ వైవాహిక జీవితం మొదలైనప్పటి నుంచి ఆ అమ్మాయితో మీకున్న రిలేషన్ ఒకసారి గుర్తు చేసుకోండి ప్లీజ్. ఓకే రైట్. ఓకే, నెవర్ యూజ్ ద వర్డ్ డెత్ ఆర్ సూసైడ్. ఓకే, be hopeful. Yes, be hopeful, positive. Okay sir. రైట్ మా. Thank you madam. ఓకే అమ్మా, ఓకే. అంటే ఇప్పుడు ఏంటంటే ఆ అమ్మాయి రియలైజ్ అవ్వకుండా ఉండుంటే విడగొట్టడం చాలా ఈజీ మేడం. రియలైజ్ అయ్యింది కాబట్టి పవన్ ఇంకొక అవకాశం ఇవ్వమంటున్నాం. ఆ అవకాశం కూడా ఇమీడియట్ గా ఇవ్వద్దు, నీకు కావాల్సినంత టైం తీసుకుని నీకు ఎప్పుడైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుందో, నా భార్య మారింది, తెలియకుండా తప్పు చేసిందనే నమ్మకం నీకు ఎప్పుడు వస్తుందో అప్పుడే కలవండి అని అన్నాను. బహుశా అందమైన జీవితంలో ఎలాంటి డెసిషన్ తీసుకోకుండా వాళ్ళకే వదిలేసింది ఎపిసోడ్ అంటే ఇదే వన్ ఆఫ్ ద ఎపిసోడ్స్. అవును మేడం, కరెక్ట్. రైట్ అండి, నమస్తే. వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్.